హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. మరి నేను ఒక వీడియో అయితే చూపిస్తాను. ఇది లాస్ట్ మంత్ది అనమాట. ఓకేనా? మరి మా మరిది వాళ్ళ ఇంట్లో పూజ ఎలా చేశారని చూసేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ పూజ గదిలో దీపం అనేది పెట్టేసి తర్వాత ఏమేమి వండున్నారో అయితే మేమైతే బయటైతే తీసుకొని వెళ్తున్నాము. ఇది ఆషాఢంలో అంబ్లి పోసేదనైతే చెప్తూ ఉంటారు. సో పిల్లలున్న వాళ్ళు ఇది చేస్తే చాలా మంచిదంట. బట్ నేనైతే ఎప్పుడు చేయలేదు. కానీ మా చెల్లెలు, మా తోడికోడలు వాళ్ళైతే చేశారనమాట. సో, ఇలా వాళ్ళు అంబ్లి తర్వాత స్వీట్ ఏదో చేశారు. ఇవన్నీ తర్వాత కర్మీని కూడా వండున్నారనమాట. సో, అన్నీ తెచ్చి ఇలాగ ఇంటి ముందర ముగ్గేసేసి మంచిగా వేపాకన్నీ చుట్టి ఇలాగైతే పెట్టి మంచిగా అయితే పూజ చేస్తున్నారనమాట. సో, ఇక్కడైతే చూడండి పెట్టి దీపం అయితే వెలిగించేశారు. సో, ఇప్పుడైతే కర్పూరం వెలిగించేసి సో, అక్కడ సూర్య భగవానుడు ఉంటారు కదా! సో, ఆయనకైతే పూజ చేసి మంచిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకోవాలనమాట. సో, నేనైతే ఫస్ట్ టైం నిజంగా ఇలాగైతే పెట్టయితే చేసి చూస్తున్నాను. నార్మల్‌గా అయితే మన ఇంటి పక్కలో దేవస్థానం ఉంది. చాలామంది అంబ్లి అంటే వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొనొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర వచ్చేసి అంబ్లి అనేది పోస్తారనమాట. సో, బట్ ఇక్కడైతే ఇలా వాళ్ళ ఇంటి దగ్గరనే సో, ఇలా అయితే నేను చాలా చూసాను. ఫస్ట్ టైం అయితే ఇలా చూసాననమాట. సో, మునగాకు కంపల్సరీ ఉండాలనమాట. కర్మీను ఇవైతే కంపల్సరీ ఉండాలి. సో, పిల్లలున్న వాళ్ళు చేస్తే చాలా మంచిదని అయితే చెప్పారనమాట. సూర్య భగవానుకైతే పూజ చేస్తున్నారు. సో, ఫైనల్‌గా పూజ అయితే మంచిగా అయిన తర్వాత అక్కడ పెట్టినారు కదా! ఆ ప్రసాదం అనేది ప్రతి ఒక్కరు అంటే అక్కడ దారిలో వస్తూ పోతూ ఉంటారు కదా! సో, వాళ్ళు అందరికీ అయితే పంచేయాలనమాట. అంటే అది మిగిల్చుకొని ఇంటికి వెళ్ళకూడదు. సో, అక్కడే క్లియర్ చేసుకొని అయితే వెళ్ళాలనమాట. సో, ఇది ఆషాఢ మాసంలో అయితే చేస్తారు. బట్ ఇది నేను ఈ మంత్ స్టార్టింగ్ ఆర్ లాస్ట్ మంత్ ఎండింగ్‌లో పూజ చేశారనమాట. సో, టైం సరిపోకుండా ఇప్పుడు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో, మా మరిదైతే టెంకాయ కొట్టి దాంట్లో వాటర్‌ని కింద వేస్ట్ అవుతుందనేసి మెల్లిమెల్లిగా అయితే కొడుతూ ఉన్నారనమాట. ఫైనల్‌గా మంచిగా అయింది పూజ అనేది. అంటే చూసాను చాలా బాగుండింది. సో, ఇప్పుడు ఈ పూజ అయిన తర్వాత అక్కడ కర్పూరం ఉంది గదా! అది ఆరిన తర్వాత అయితే అక్కడున్న ప్రసాదం అక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. బట్ తీసుకున్న ఎవ్వరు వద్దనలేదండి. ఎవ్వరైతే వద్దనలేదు. అట్‌లీస్ట్ అంబులైనా తీసుకొని వెళ్లారు. బట్ ఫైనల్‌గా అయితే అక్కడున్న అంబలి అన్నీ అయితే ఫినిష్ అయింది. సో, ఇదయిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికి తిరిగి రిటర్న్ వచ్చాం. ఫస్ట్ వచ్చి ఇంట్లో దీపం పెట్టి ఇక్కడ వచ్చి పూజ చేయాలి ప్రసాదం మనం అంటే వాళ్ళు వండుండేది అన్నీ చేసుండేది ఇక్కడ పెట్టి పూజ చేసి ఇక్కడ అంతా పంచేసి అంటే అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంట్లో కూడా వెళ్ళి పూజ చేస్తారనమాట. అంటే అక్కడ కూడా సేమ్ ఏమేమి వండున్నారో ఆ ఐటమ్స్ అన్నీ పెట్టి ఇంకోసారి అక్కడైతే పూజ అనేది చేశారనమాట. సో, ఇప్పుడైతే ఫైనల్ అయింది. సో, అందరికీ ఇచ్చేదైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే కర్పూరం ఆరాలి కదా! సో, అది ఆరిన తర్వాత అయితే స్టార్ట్ అయితే చేయాలి. చూడండి ఫైనల్‌గా అయితే అందరికీ ఇచ్చేసారనమాట. అందరిది అయిన తర్వాత మేము కూడా తాగేసాము. సో, ఫైనల్‌గా పైకైతే వెళ్ళిన తర్వాత సో, అక్కడ అలాగ తలకన్నీ పెట్టి పూజ అయితే మంచిగా అయితే అయిపోయిందనమాట. ఓకేనా? ప్లీజ్ ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒకే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.